ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మీ హృదయానికిస్తున్న అద్భుతమైన వాగ్దానం, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసెదను. యెహెజ్కేలు 36:11. ఒక్కసారి ఆలోచించండి. మీ జీవితంలో కొన్ని విషయాలు మునుపటిలా లేవేమో. ఒకప్పుడు ఉన్న ఆనందం ఇప్పుడు లేకపోవచ్చు. ఒకప్పుడు ఉన్న అవకాశాలు ఇప్పుడు కనిపించకపోవచ్చు. మీరు కోల్పోయిన వాటిని గుర్తు చేసుకుంటూ, నా జీవితంలో ఇక మంచి రోజులు వస్తాయా అని అనుకుంటుండవచ్చు. కానీ దేవుడు ఈరోజు మీతో చెబుతున్నాడు, మునుపటి కంటే అధికమైన మేలు నీకు కలుగజేస్తాను. మనుషులు ముగింపు అనుకున్న చోట దేవుడు ఒక కొత్త ఆరంభాన్ని తీసుకురాగలడు. నిన్నటి నష్టాలు, నిన్నటి కన్నీళ్లు, నిన్నటి అవమానాలు, నిన్నటి వైఫల్యాలు ఇవేవి దేవుని ప్రణాళికను ఆపలేవు. మీరు కోల్పోయిన దానికంటే దేవుడు ఇవ్వబోయేది గొప్పదిగా ఉండవచ్చు. మీరు ఏడ్చిన రోజులకు బదులుగా ఆనందాన్ని, మీరు ఎదుర్కొన్న అవమానాలకు బదులుగా ఘనతను, మీ బలహీనతలకు బదులుగా బలాన్ని, మీ నిరాశకు బదులుగా కొత్త నిరీక్షణను దేవుడు ఇవ్వగలడు. అందుకే గతాన్ని పట్టుకుని కూర్చోకండి. ఇక నా జీవితంలో ఏమీ జరగదు అని అనుకోకండి. ఎందుకంటే మీ కథ ఇంకా ముగియలేదు. దేవుని చేతిలో ఉన్న మీ రేపు మీ నిన్నటి కంటే గొప్పగా ఉండవచ్చు. ఈరోజు మీకు కనిపించేది చిన్నదైనా దేవుడు చెయ్యబోయేది మునుపటి కంటే అధికమైన మేలు. కాబట్టి విశ్వాసంతో చెప్పండి, ప్రభువా, నా గతం ఎలా ఉన్నా నా భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది. మునుపటి కంటే అధికమైన మేలును నా జీవితంలో నీవే కలుగచేయుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ కన్నీళ్లను దేవుడు చూశాడు. మీ ప్రార్థనలను దేవుడు విన్నాడు. మీ నిరీక్షణను దేవుడు మరిచిపోలేదు. సమయం వచ్చినప్పుడు మీరు వెనక్కి తిరిగి చూసి, నాకు జరిగినదంతా నా అంతానికి కాదు, దేవుడు నన్ను మునుపటి కంటే అధికమైన మేలులోకి తీసుకెళ్లడానికి అని చెప్పే రోజు వస్తుంది. విశ్వసించండి, ప్రార్థించండి, వేచి ఉండండి. మీ జీవితంలో దేవుని మేలు ఇంకా ముగియలేదు. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసెదను. ఆమెన్. ఈ వాగ్దానాలు ఆత్మీయంగా మీకు మేలులు కలుగజేసినది అని మీరు నమ్మిన ఎడల ఆమెన్ అని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. మరియు ఈ ఛానల్ను మీ యొక్క ఆత్మీయులందరికీ పరిచయం చేయండి. దేవుడు మిమ్లను బహుగా దీవించునుగాక. ఆమెన్.